హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు న్యాచురల్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా రావడానికి యూట్యూబ్లో చూసే చేశానండి. ఇది మెంతులు బాగా బ్లాక్గా రోస్ట్ చేసుకొని తర్వాత బాగా దంచి తర్వాత దీంట్లో కూడా కరివేపాకు కూడా బ్లాక్గా వేపి తర్వాత దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. నాకు 100% మామూలుగా ఇవి కలర్స్ ఉంటాయి కదండి, అవి నాకు పడవు. అసలు హెయిర్ కలర్ అనేది పడదు, ఎలర్జీ అనేది వస్తుంది. కళ్ళు కూడా కొంచెం మసక అయిపోతున్నాయని ఇక నేను న్యాచురల్గా తయారు చేద్దామని ఈ హెయిర్ కలర్ అనేది తయారు చేశాను. 100% వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ యూట్యూబ్లో చూసే చేశాను. ఇది మెత్తగా నూరుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇది ఆయుర్వేద మందులు తయారు చేసేదండి ఈ రోల్ అనేది. దీంట్లోనే మెత్తగా నూరుకున్నాను. దీంట్లో నేను ఆముదం వేసుకున్నాను, లేకపోతే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఆముదం వేసుకుంటే ఇక దీనివల్ల అనేది సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదండి. మెంతులు కాబట్టి ఆ మెంతులు కరివేపాకు ఇవన్నీ హెయిర్ గ్రోత్కి అయితే ఉపయోగపడతాయి. దీనివల్ల యూజ్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. పెద్దగా యూజ్ అనేది ఉంటుందో లేదో పెడితే కానీ తెలీదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను మామూలుగా అయితే వేరేది చేస్తాను. మా హెన్న, గోరింటాకు, ఉసిరికాయ, మందార పూలు అవన్నీ కలిపి పెట్టుకుంటాను. దానికి నాకు 50% 75% అయితే రిజల్ట్ వస్తుంది. మొత్తం బ్లాక్ హెయిర్ రాపోయినా గ్రే హెయిర్ అనేది వస్తుంది. దీన్ని కూడా ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను అన్నమాట. ఇది మెత్తగా నూరిన కొద్దీ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. చాలా బ్లాక్ వచ్చిందండి. రుద్దితే హెయిర్ అనేది మరి ఎంతవరకు బ్లాక్ అవుతుందో తెలియదు. ఉరకనే నూరడం మాత్రం పేస్ట్ మాత్రం ఫుల్ బ్లాక్ వచ్చేసింది. ఇది కలర్ ఉన్నట్టే ఉంది చూడడానికి. దీంట్లో లాస్ట్కి ఆముదం వేసుకున్నాను. ఈ విధంగా దంపిన దాన్ని హెయిర్కి అనేది అప్లై చేశాను. ఎంతవరకు రిజల్ట్ వస్తుందో చూడాలి. ఫస్ట్ టైం చేశాను కదా. ఈ విధంగా నూరిన కొద్దీ ఇంకా నూరుతున్న కొద్దీ బ్లాక్ అనేది వచ్చిందండి. ఇది యూట్యూబ్లో చూసే చేశాను. ఇక ఆయుర్వేదిక్ కదా, ఇది ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్ ఉండదని చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా చేయండి. ఇదిగో చాలా బ్లాక్ వచ్చింది చూడండి. నూరిన కొద్దీ ఇదిగో చాలా బ్లాక్ వచ్చింది. హెయిర్కి అనేది బ్లాక్ అవుతుందో లేదో తెలియదు. థ్యాంక్ యూ.